మీరు ఎప్పుడైనా కొంగ జపం గురించి విన్నారా? ఒక కొంగ ఒంటి కాలు మీద నిలబడి 20 నిమిషాల నుండి ఇంచుమించు 1 అవర్ వరకైనా సరే ఒక్క చేప కోసం ఫోకస్డ్‌గా, కాన్సంట్రేటెడ్‌గా నిలబడగలదు. సో, మనుషుల్లో కూడా కెపాసిటీ ఉందండి. కానీ ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్‌కి, వర్కింగ్ ప్రొఫెషనల్‌కి ఫోకస్ అనేది తగ్గిపోతుంది. కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఒక పర్టిక్యులర్ టాస్క్ మీద, ఏదైనా పని మీద, చదువు మీద గానీ, పని మీద గానీ 10 నిమిషాల కంటే ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాం. సోషల్ మీడియా వల్ల, డిస్ట్రాక్షన్స్ వల్ల మనిషి రిటెన్షన్ రేట్ అనేది చాలా తగ్గిపోతుందన్నమాట. యోగాలో కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయండి. మన కాన్సంట్రేషన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఆసనాస్ రూపంలో, ప్రాణాయామ రూపంలో అండ్ కొన్ని యోగిక్ టెక్నిక్స్ రూపంలో. ఈరోజు వీడియోలో అవి నేను మీకు చెప్పబోతున్నాను. నాతో కలిసి కావాలి అంటే ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా వీడియో సేవ్ చేసుకొని తర్వాత మీ అంతటా మీరు కూడా ఈ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. డు నాట్ మిస్ దిస్. దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ స్టూడెంట్స్. మీ ఫ్యామిలీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు అంటే మాత్రం వాళ్ళకి ఇది షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆసన అండి. మీ 2 హ్యాండ్స్ ఇట్లా ఇంటర్లాక్ చేసి పెట్టండి. 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. బాడీ పూర్తిగా స్ట్రెచ్ చేయండి కంప్లీట్గా. దిస్ ఈస్ కాల్డ్ తాడాసన. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ 2 హీల్స్ పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ బాడీ మొత్తం మీ టోస్ మీద మాత్రమే బ్యాలెన్స్ అయి ఉంటుంది కంప్లీట్గా. సాధ్యమైనంత వరకు మీ దృష్టి మీ ఎదురుగ్గా ఉన్న ఏదో ఒక పాయింట్ మీద ఉంచడానికి ప్రయత్నించండి. అటు ఇటు మీ ఫోకస్ అనేది వెళ్ళింది అంటే బాడీ అనేది బ్యాలెన్స్ తప్పుతుందన్నమాట. మీ ఎదురుగ్గా ఏదో ఒక పాయింట్ని తీసుకోండి. అదే పాయింట్ని కాన్సన్ట్రేటెడ్గా కాసేపు చూడడానికి ప్రయత్నించండి. పొట్టని లైట్గా బిగించి పెట్టండి. స్టే దేర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఈ ఎంటైర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీలో కూడా మీకు కొంచెం ఇంటెన్సిటీ తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ బ్రెత్ని మీరు ప్రాపర్గా, కాన్సన్ట్రేటెడ్గా, స్లోగా తీసుకుంటూ మీ ఎదురుగ్గా ఒక పాయింట్ మీద కానీ మీరు ఫోకస్ పెట్టారు అంటే ఆటోమేటిక్గా బాడీ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. మనం ఏదైనా విషయం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కూడా మన బ్రెత్ అండ్ మన మైండ్ ఆ విషయం మీద ఉంటేనే మీకు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్. లెట్స్ డూ వన్ మోర్ టైమ్ బిఫోర్ వీ గోయింగ్ టు ద నెక్స్ట్ ఆసన. Interlock your fingers, take your hands up, take a deep breath, exhale, lift your heels up. మీ ఎదురుగ్గా ఒక పాయింట్ మీద మీ దృష్టి ఉంచండి. స్టే దేర్. స్లో స్టడీ బ్రెత్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax. Gently come down. Excellent. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆసన అండి. ఇంకాస్త ఇంటెన్సిటీ మనం పెంచుతున్నాం. ఇందాకలా చేసిన దానికంటే కూడా ఇంకాస్త డిఫికల్ట్గా ఉంటుంది. స్టార్టింగ్లో చేయడానికి మీకు కాస్త కష్టం అవ్వచ్చు, అందుకే నేను పక్కన చైర్ పెట్టాను. చైర్ సపోర్ట్తో స్టార్ట్ చేయండి. వన్స్ చైర్ సపోర్ట్ లేకుండా మీరు చేయగలుగుతున్నారు అనుకుంటే సూపర్ అనమాట. ఓకే, సో మీ 2 పాదాలు కంప్లీట్గా నేల మీద ఇలా ఫేస్ చేసి పెట్టండి. ఓకే, మీ 2 బొటన వేలు ముందుకు ఫేస్ చేసి ఉండాలి, ఇలా పక్కకు ఉండకూడదు. 2 స్ట్రైట్గా ముందుకు ఫేస్ చేసి ఉండాలి నా వైపు. చైర్ సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి మీ కుడి పాదం మీద బాడీని బ్యాలెన్స్ చేయండి. మీ ఎడమ కాల్ని పైకి లిఫ్ట్ చేయండి. ఎడమ కాల్ని నెమ్మదిగా మీ కెపాసిటీని బట్టి కింద నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎయిదర్ మీ యాంకిల్ మీద కానీ, మీ కాఫ్ మజిల్ మీద కానీ, మీ మోకాల మీద కానీ, లేదా మీ ఇన్నర్ థై మీద కానీ, ఈ పాయింట్స్లో ఎక్కడైతే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో ఆ పాయింట్ మీద పెట్టొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నారో లేదో మీకు తెలియాలి అంటే మీ చైర్ సపోర్ట్ని నెమ్మదిగా వదులుతూ ఉండండి. చైర్ సపోర్ట్ వదిలి కూడా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అనుకుంటే 2 చేతులు నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళండి అండ్ 2 చేతులు నమస్కార ముద్రలో. దిస్ ఈస్ కాల్డ్ ట్రీ పోజ్, వృక్షాసన.
అగైన్ మీ దృష్టి మీ ఎదురుగ్గా ఏదో ఒక పాయింట్ మీద, మీ బ్రెత్ నెమ్మదిగా సాఫ్ట్గా లాంగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఒక 10 కౌంట్స్ పాటు ఇదే పొజిషన్లో ఉండడానికి ప్రయత్నించండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Gently relax your hands and relax your leg. ఒక్కసారి మీరు ఫోకస్ చేయడం కానీ నేర్చుకుంటే, కాన్స్టెంట్గా మీ బ్రెత్ని కంట్రోల్ చేస్తూ ఫోకస్ చేయడం కానీ నేర్చుకుంటే ఇదే పొజిషన్లో మీరు 30 సెకండ్స్ కూడా ఉండగలుగుతారు. కోర్స్ మీకు బాడీలో ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లెగ్ స్ట్రెంత్ పెరుగుతుంది, బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. బట్ అంతకంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ బ్రెత్ అండ్ మీ మైండ్ మీద మీకు కంట్రోల్ వస్తుంది. ఎక్కువసేపు మీరు ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసే కెపాసిటీ మీకు పెరుగుతుంది అనమాట. సేమ్ థింగ్ యూ కెన్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి చైర్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని సపోర్ట్ తీసుకుంటూ కూడా మీరు చేయొచ్చు. ప్రాక్టీస్ దిస్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ ఫోకస్, ఎస్పెషల్లీ ఫర్ టీనేజర్స్. నెక్స్ట్ ఆసనా కోసం కూడా మనం చైర్ సపోర్ట్ వాడతామండి. కానీ ఈసారి మనం చైర్ని హోల్డ్ చేసి పట్టుకోము, లైట్గా చైర్ని ఇలా టచ్ చేసి సపోర్ట్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే మీ బాడీని కంప్లీట్గా వెనక్కి తీసుకెళ్ళిపోండి అండ్ మీ 2 చేతులు చైర్ మీదకి లైట్గా టచ్ అయ్యేలా ఇలా చూసుకోండి. ఓకే, వన్స్ మీరు కంఫర్టబుల్గా ఉన్న తర్వాత చైర్ మీద మీ బరువు అస్సలు ఆనించొద్దు. చైర్ అనేది జస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే ఉంది. మీ బరువు అంతా మీ కాళ్ళు మీ నడుము మీద మాత్రమే బ్యాలెన్స్ అయి ఉన్నాయన్నమాట. వన్స్ మీరు కంఫర్టబుల్గా ఉన్న తర్వాత మీ ఎడమ కాలు మీద బ్యాలెన్స్ తీసుకుంటూ నెమ్మదిగా కుడి కాలుని పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. లైట్గా మీ ఎడమ మోకాల్ని మీరు బెండ్ చేయొచ్చు, లాక్ చేసి పెట్టొద్దు. లైట్గా ఎడమ మోకాల్ని బెండ్ చేయొచ్చు. వన్స్ మీరు ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా మీ చేతుల్ని రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. మీ బాడీని సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఫోకస్ మీ ఎదురుగ్గా ఏదో ఒక పాయింట్, మీ కింద ఏదో ఒక పాయింట్ మీద పెట్టడానికి ప్రయత్నించండి. 5, 4, 3, 2 and 1. Relax. Bring your right leg down. Practice the same thing on the right leg మీద బ్యాలెన్స్ చేస్తూ లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టి ఒక 5 సెకండ్స్ చైర్ని టచ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్లో బాడీ అనేది కాస్త షేక్ అవుతూ ఉంటుంది అటు ఇటు, మధ్యలో మీరు టచ్ చేసినా కూడా పర్వాలేదు. బట్ యాజ్ యూ కీప్ డూయింగ్ ఇట్ మీరు ఎక్కువసేపు ఈ పొజిషన్లో ఉండగలుగుతారనమాట. అగైన్ ఇది మీ బాడీ ఇంప్రూవ్ చేస్తుంది, నేను కాదనలేదు. బట్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్గా మీ మైండ్ అండ్ మీ ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, చలో ఆసనాస్ అయితే నేర్చుకుందాం. ఇప్పుడు కొన్ని పవర్ఫుల్ యోగిక్ టెక్నిక్స్ నేర్చుకుందాం మీ కాన్సన్ట్రేషన్ కోసం. ఈ 3 ఆసనాస్ వెంటనే ఎవ్రీడే ఒక 5 to 10 minutes ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఒక యోగిక్ టెక్నిక్ కోసం మీకు సాధ్యమైతే ఇఫ్ యూ కెన్ సిట్ ఇన్ పద్మాసన అండి. పద్మాసన కోసం మీ కుడి పాదం ఎడమ తోడ పైన వస్తుంది అండ్ ఎడమ పాదం కుడి తోడ పైన వస్తుంది. మీరు చాలాసార్లు ఇది ముందు చూసే ఉంటారు. చాలా వరకు ఈ వీడియో మనం స్టూడెంట్స్ కోసం, యంగర్ జనరేషన్ కోసం చేస్తున్నాం కాబట్టి ఐమ్ మేకింగ్ ఇట్ లిటిల్ టఫర్, కొంచెం టఫర్ వేరియేషన్స్ అండ్ టఫర్ సీక్వెన్సెస్ అండ్ టఫర్ సిట్టింగ్ పొజిషన్స్ నేను చెప్తున్నాను. సో వన్స్ మీరు ఇందులో కూర్చున్న తర్వాత మీ హ్యాండ్ని ఇలా ముందుకు తీసుకువెళ్ళండి, రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్. ఈ బొటని వేలు చివరి భాగం ఉంటుంది చూసారా, ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్కిన్, దాని వంక మీ 2 ఐబాల్స్తో తీక్షణంగా చూడడానికి ప్రయత్నించండి. మీ ఫోకస్ మొత్తం ఆ చివరి స్కిన్ ఏరియా మీద మాత్రమే ఉండాలి, బొటన వేలు పైన. కీప్ యువర్ బాడీ స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించండి. దిస్ ఈస్ కాల్డ్ త్రాటక. ఎక్సలెంట్ ఫర్ కీపింగ్ యువర్ మైండ్ కామ్. మన రెస్ట్లెస్ మైండ్ని కామ్గా చేయడానికి ఎక్సలెంట్ యోగిక్ టెక్నిక్ అండి. చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్యన చదవటానికి కూడా స్క్రీన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో మీ ఐస్ కూడా హాయిగా రిలాక్స్ అవుతాయండి ఈ త్రాటక వల్ల. కను రెప్పలు వేయొద్దు, దట్ ఈస్ ద టాస్క్. మీ కళ్ళలో కాస్త వాటర్ వచ్చేంత వరకు మీ బొటని వేలు చివరి భాగం వైపు అలానే చూస్తూ ఉండండి. 30 seconds కావచ్చు, 1 minute కావచ్చు. ట్రై టు లుక్ ఎట్ యువర్ థంబ్. వన్స్ మీ కళ్ళలో నీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం మీ ఐస్ని లైట్గా ప్రెస్ చేసుకొని రిలాక్స్ యువర్ ఐస్
అండ్ దెన్ డూ ఇట్ విత్ యువర్ లెఫ్ట్ థంబ్. మీ బొటన వేలు వైపు మళ్ళీ మీ 2 ఐబాల్స్తో తీక్షణంగా చూడడానికి ప్రయత్నించండి అంటిల్ మీ కళ్ళల్లోంచి కాస్త వాటర్ వచ్చేంత వరకు. ఇది మీరు 2 to 3 times రిపీట్ చేయొచ్చండి. లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇంటర్చేంజ్ చేస్తూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రౌండ్, ద కంప్లీషన్ ఆఫ్ 1 round, యూ విల్ ఫీల్ అన్ ఇంటెన్స్ రిలాక్సేషన్ ఇన్ యువర్ ఐస్ అండ్ ఇంటెన్స్ వాటరింగ్ ఆఫ్ యువర్ ఐస్. మీ ఐస్కి ఉన్న స్ట్రెయిన్ మొత్తం కూడా మీకు తీరిపోతుంది అనమాట. ఓకే, వన్స్ ఇది అయిన తర్వాత మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఉంచండి. వీ విల్ డూ నాడీ శోధన. నాడీ శోధన కోసం మీ రైట్ హ్యాండ్ ఈ పొజిషన్లో ఉంటుంది విష్ణు ముద్రలో. మీ చూపుడు వేలు, మధ్య వేలు ఈ 2 మీ కనుబొమ్మల మధ్యలో పెట్టాలి. మీ బొటన వేలు రైట్ నాస్ట్రిల్ మీద, ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ మీద, ఎడమ చేయి చిన్ముద్రలో. మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఉంచండి. వన్స్ హ్యాండ్ పొజిషన్ పెట్టిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని ఉంచండి. వి విల్ ట్రై ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. అంటే ఎడమ వైపు నుంచి ఊపిరి పీల్చుకుంటే కుడివైపు నుంచి వదులుతాం, కుడివైపు నుంచి ఊపిరి పీల్చుకుంటే ఎడమ వైపు నుంచి వదులుతాం అనమాట. ఓకే, మీ బొటన వేలుతో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. ఎడమ వైపు నుంచి ఊపిరి తీసుకోండి, ఎడమ వైపుని క్లోజ్ చేయండి. కుడివైపు నుంచి ఊపిరి వదలండి. కుడివైపు నుంచి ఊపిరి తీసుకోండి, ఎడమ వైపు నుంచి ఊపిరి వదలండి. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. Inhale left, exhale right. Inhale right, exhale left. ఇది ఒక 5 minutes వరకు మీరు చేయొచ్చు నాడీ శోధన. ఎక్సలెంట్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే మీరు ఎండ్ చేయాలి అనుకుంటున్నారో, నాడీ శోధన ఎండ్ చేయాలి అనుకుంటున్నారో, ఆల్వేస్ ఎక్సేల్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్సేల్ చేస్తూ నాడీ శోధనని మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది అయిన తర్వాత లాస్ట్లో ఒక 5 minutes మెడిటేషన్లో కూర్చోవడానికి ప్రయత్నించండి ఇన్ హాకిని ముద్ర. ఎక్సలెంట్ ముద్ర టు ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. మీ చేతి వేళ్ళు అన్నీ, కుడి చేతి వేళ్ళు ఎడమ చేతి వేళ్ళు ఒకదాన్నొకటి తాకిచ్చి పెట్టండి. ఓకే, లైక్ దిస్. ఈ 2 చేతులు మీ హార్ట్కి ముందు ఇలా పెట్టి ఉంచవచ్చు. మీ షోల్డర్స్ని రిలాక్స్ చేసేసేయండి, మీ ఎల్బోని రిలాక్స్ చేసేసేయండి, మీ హెడ్ని కూడా రిలాక్స్ చేసేసేయండి. మీ దృష్టి మొత్తం మీ చేతి వేళ్ళ చివరి భాగంలోకి వచ్చేసేయాలి. ఆ చేతి వేళ్ళ చివరి భాగంలో వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ని గమనించడానికి ప్రయత్నించండి. ఒక చిన్న నాడి శబ్దం మీకు వినిపిస్తుంది, దాని మీద మీ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. హాకిని ముద్రలో మీరు అప్ టు 5 minutes ఉండొచ్చు. పద్మాసనాలో కాకపోయినా నార్మల్గా చైర్ మీద కూర్చున్నప్పుడు, చదువుతున్న బ్రేక్స్ మధ్యలో లేదా వర్క్ బ్రేక్స్ మధ్యలో కూడా మీరు హాకిని ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు. దట్స్ ఇట్ అండి. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. యోగిక్ టెక్నిక్స్ అండ్ ప్రాణాయామతో కలిపి ఆసనాస్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఫోకస్ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ మనం చేసింది ఒక 20 minutes కంటే ఎక్కువసేపు మీకు పట్టదు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ 20-minute రొటీన్ మీకు ఖచ్చితంగా మీ స్టడీస్లో బాగా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు మీరు అదర్ యోగా ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. మీ మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, బాడీ రిలాక్స్డ్గా ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అనుకుంటే మన 14 days ఫ్రీ యోగా ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఎప్పట్లానే. జస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ రిజిస్టర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.